ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో ఎవరూ మాట్లాడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశం అయిపోయిన తర్వాత రాజకీయ పరిణామాలపై చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా లిక్కర్ స్కామ్ ప్రస్తావన వచ్చింది. దర్యాప్తు సంస్థలు లిక్కర్ స్కామ్ విషయంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నాయన్నారు. ఈ విషయంలో రాజకీయపరమైన వ్యాఖ్యలను అనవసరం లేదని, అందుకే ఈ స్కామ్ విషయంలో స్పందించవద్దని స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్ అంశం దర్యాప్తులో ఎవరూ ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ దర్యాప్తులో రాజకీయ ప్రమేయం లేదని, ఆ బృందంలోని సభ్యులు అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో రాజకీయం చేయడానికి, రాజకీయ కక్ష సాధింపుల కోసమే కేసు అన్నట్లుగా కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నేతలు స్పందిస్తే వాటిని పెంచుకుంటూ పోయి అదే అభిప్రాయాన్ని కల్పిస్తారు. అందుకే పార్టీ నేతలు, ముఖ్యంగా మంత్రులుగా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారు ఎవరూ మాట్లాడకూడదని చంద్రబాబు సూచించారు. లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారు ఎవరు అన్న దానిపై ఇప్పటికే సాక్ష్యాల సేకరణ పూర్తయిందని చెబుతున్నారు. సరైన సమయం చూసి అరెస్టులు ఉంటాయని భావిస్తున్నారు. ఈ విషయంపై స్పష్టతకు రావడంతో వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. సోషల్ మీడియాలో బెదిరింపులు ప్రారంభించారు. కానీ పోలీసులు తమ పని తాము చేసుకుపోతారని, ఆధారాలను బట్టి చర్యలు తీసుకోకుండా ఉండరన్న సంకేతాలు ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నాయి. మరోవైపు కొన్ని పనులు చట్టానికి సింపుల్గానే అనిపిస్తాయి, కానీ వాటి వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. వేలాది మంది జీవితాలను అవి ప్రభావితం చేస్తాయి. అలాంటిదే ఆపరేషన్ కుంకి ఏనుగులు. ఏపీ డిప్యూటీ సీఎం పట్టుబట్టి ఆ పనిని పూర్తి చేశారు. ఏపీ సరిహద్దు జిల్లాల ప్రజల ముఖ చిత్రాన్ని మార్చేయబోతున్నారు. మన్యం, చిత్తూరు జిల్లాల్లో పంట పొలాలను నాశనం చేసే రైతులను తొక్కి చంపేసే అడవి ఏనుగుల బెడదకు ఇక చెక్ పడినట్టే. మదమిక్కిన ఏనుగులను తరిమేసే సత్తా ఉన్న కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయి. బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నుంచి కుంకి ఏనుగులను అధికారికంగా అందుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం. ఈ కార్యక్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం పాల్గొన్నారు. కుంకి ఏనుగుల రాకతో 20 ఏళ్ల సమస్య తీరినట్టేనని పవన్ కళ్యాణ్ చెప్పారు. కర్ణాటక, ఏపీల మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. మాస్తి, అభిమన్యు, కృష్ణ, రంజన్, కరుణ, దేవ అనే 6 కుంకి ఏనుగులను ఏపీకి అందజేసింది కర్ణాటక. వీటిలో 4 కర్ణాటకలోని కొడగు జిల్లాలో గల దుబారే ఎలిఫెంట్ క్యాంప్ నుంచి రానున్నాయి. మరో 2 శివమొగ్గ జిల్లాలోని సక్రేబైలు నుంచి వస్తున్నాయి. ఈ 6 ఏనుగులను పలమనేరులో ఉన్న ఎలిఫెంట్ హబ్కు తరలిస్తారు. జనావాసాల్లో చొరబడిన అడవి ఏనుగులను తిరిగి అడవుల్లోకి తరమడానికి కుంకి ఏనుగులు సాయపడతాయి. దాడులు చేస్తున్న ఏనుగులను శాంతపరచడానికి కుంకి ఏనుగులను ఉపయోగిస్తారు. మనుషులు, అడవి ఏనుగులకు మధ్య ఘర్షణ తలెత్తకుండా ఇవి సహాయపడతాయి. అడవి ఏనుగులు గాయపడినప్పుడు కూడా ఇవి వాటికి సాయం చేస్తుంటాయి. కుంకి ఏనుగుల వల్ల చిత్తూరు, మన్యం, విజయనగరంలో అడవి ఏనుగుల బెడద తీరే అవకాశం ఉంది. ఏపీ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో 6 కుంకి ఏనుగులను ఏపీకి తీసుకొస్తున్నారు. ఏపీ సరిహద్దులోని పొలాల మీద పడి దాడి చేసే ఏనుగుల్ని తరమడానికి కుంకి ఏనుగులతో పరిష్కారం లభించనుంది. కుంకి అనేది పర్షియన్ పదం కుమక్ నుంచి వచ్చింది. కుమక్ అంటే పర్షియన్లో సాయం అని అర్థం. బెంగాల్ నుంచి తమిళనాడు వరకు ఈ కుంకి ఏనుగులను వినియోగిస్తున్నారు. వీటిని చిన్నప్పటి నుంచి గస్తీ కాయటంతో పాటు రెస్క్యూ ఆపరేషన్లో సహాయం అందించేలా శిక్షణ అందించారు.